మేము వెంబడబడ్డాం కాబట్టి వాళ్ళు చేసిండ్రు. మేము లేకపోతే వాళ్ళు ఎక్కడ చేస్తారు? అడిగేటోళ్ళు లేకపోతే అన్నం మొదలు పెడతారు. అసలు పసుపు బోర్డు అనే ఒక అంశం ఎప్పుడు మొదలైంది? గత 10-12 సంవత్సరాల నుంచి పసుపు బోర్డు గురించి, పసుపుకి మద్దతు ధర కావాలి అంటూ రైతులు రోడ్లెక్కడం మొదలుపెట్టిళ్ళు. అప్పుడు ఉన్నటువంటి మధు యాష్కి గారు నిజామాబాద్ ఎంపీగా కాంగ్రెస్ ఎంపీ ఉన్నాడు. అక్కడ సెంట్రల్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. అప్పుడు మొదలైనటువంటి ఈ పసుపు బోర్డు దాని తర్వాత తెలంగాణ రావడం జరిగింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అవడం జరిగింది. నిజామాబాద్ ఎంపీగా కల్వకుంట్ల కవిత గారు ఎంపీగా గెలవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి. సో దాని తర్వాత 2019లో జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో అరవింద్ ధర్మపురి గారు గెలవడానికి ప్రధాన కారణం పసుపు రైతులు. తను రాసినటువంటి ఒక బాండ్ పేపర్, పసుపు బోర్డు తీసుకొచ్చేటువంటి బాధ్యత నాది అనేది ఒక బాండ్ పేపర్ ఇచ్చిండో దానివల్ల అరవింద్ ధర్మపురి గారు ఎంపీగా గెలవడం జరిగింది. పసుపు బోర్డు రావడం లేట్ అయింది కావచ్చు, బట్ ఫైనల్గా ఇప్పుడు 2025 సంక్రాంతికి పసుపు బోర్డు అనేది ఒకటి ఏర్పాటవ్వడం జరిగింది. అసలు ఈ పసుపు బోర్డు రావడానికి ప్రధాన కారణం ఎవరు? ఇక్కడ అరవింద్ ధర్మపురి గారు చెప్తున్నారు బీజేపీ అండ్ మోదీ గారు వల్లనే సాధ్యమైంది అని. అండ్ బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు కవితక్క పడ్డ కష్టానికి ఫలితం ఇవాళ వచ్చిందని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ కాంగ్రెస్ వాళ్ళు మేము లెటర్ రాయడం వల్లనే పసుపు బోర్డు సాధ్యమైంది అని వీళ్ళు చెప్తున్నారు. అసలు వీళ్ళలో ఎవరిది కరెక్ట్? అసలు పసుపు రైతులు ఏమనుకుంటున్నారు? వాళ్ళు పడ్డ కష్టానికి ఇలా ఫలితం దక్కింది. ఎవరైతే 2019 పార్లమెంట్ ఎలక్షన్స్లో రైతులందరూ కలిసి 185 నామినేషన్లు వేయడం జరిగింది. ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏందనే ఒక తెలుసుకునే ప్రయత్నం అయితే చేయాలి. అండ్ దాంతోపాటు నామినేషన్లు వేసిన వాళ్ళు అండ్ రైతు నాయకులు ఎవరైతే ఉన్నారో పసుపు బోర్డు కోసం కొట్లాడిలు అండ్ సామాన్య రైతుల యొక్క వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అండ్ దానికంటే ముందు పసుపు బోర్డుకి చైర్మన్గా పల్లె గంగారెడ్డి గారిని నియమించినారు. అసలు హూ ఈజ్ హీ? ఎప్పుడన్నా రైతుల కోసం కొట్లాడినటువంటి వ్యక్త, రైతుల గురించి రోడ్ల మీద కూర్చున్నటువంటి వ్యక్త, లేదంటే ఈ పసుపు బోర్డు రావడానికి ప్రధానంగా ఏమైనా ఇతని పాత్ర ఏమైనా ఉందా? దీని గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో దీని గురించి కూడా వాళ్ళ రైతుల ద్వారానే అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు కంప్లీట్ ఈ పసుపు బోర్డు గురించి, ఈ పసుపు బోర్డు చైర్మన్ అయినటువంటి పల్లె గంగారెడ్డి గారి గురించి ఏమనుకుంటున్నారు అనేది సో వాళ్ళ ద్వారా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. సో ఏదైతే 2019లో పసుపు బోర్డు అనే ఒక అంశం చాలా కీలకంగా మారింది అప్పుడు అరవింద్ ధర్మపురి గారు ప్రధానంగా గెలవడానికి కారణం కావచ్చు. అప్పుడు తను రాసినటువంటి బాండ్ పేపర్లో పసుపు బోర్డు తీసుకొచ్చే బాధ్యతని అది తను ఒక బాండ్ పేపర్ రాయడం జరిగింది. సో మన జగిత్యాల ప్రాంతం నుంచి పసుపు రైతుల తరపున నామినేషన్ వేసినటువంటి వ్యక్తిలో మన మల్లన్న గారు ఒకసారి తను ఏమంటున్నాడు? అసలు ఈ పసుపు బోర్డు రావడంతో తను అసలు ఈ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు, అసలు రైతులు ఏమనుకుంటున్నారు ఏందనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు నామినేషన్ వేసినటువంటి వ్యక్తి మల్లన్న గారితో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అన్న. నమస్తే, నా పేరు బందెల మల్లన్న. మనోహర్ రెడ్డి అని 2018లో పసుపు బోర్డు కొరకు, పసుపు మద్దతు ధర కొరకు పోరాటం సాగించిండు. చెప్పులు లేకుండా నిజామాబాద్ జిల్లా నుంచి జగిత్యాల జిల్లాలో మొత్తం విలేజ్ చెప్పులు లేకుండా తిరుగుకుంటా పాదయాత్ర చేసిండు. ఆయనతోటి మేము కూడా అప్పుడు 2018లో మేము కూడా ఆయనతో నడిచినాం. ఆయనే మొన్న సర్గీలు అయినరు. ఆయనతో మాకు ముందు బాట నడిపించిండు. ఆయనతోటి మేము కూడా నడిచి ఎన్నో ధర్నాలు, రస్తారోకాలు, ఇప్పుడు మా పైన కూడా ఎన్నో కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు అట్లే కేసులు నడుస్తున్నాయి, ఎన్నో కేసులు ఉన్నాయి. దాంతో మేము 176 మందిని ఎంపీగా నామినేషన్ వేసాము 2019లో. కవితకును మన అరవింద్ అన్న గారు ఇద్దరు నిలబడ్డారు. వాళ్ళపై మేము అందరం పట్టుదలతోటి, ఎందుకంటే ఇది ప్రభుత్వం దృష్టికి పోవాలి, ఇది మాకు పసుపు బోర్డు రావాలి, మా 2 జిల్లాల పంటలు బాగా పసుపు పంట బాగా పండుతుందని. ఒకప్పుడు మాకు ఒక క్వింటాల్ పసుపు అమ్మితే తులం బంగారం వచ్చేది. ఇప్పుడు కనీసం పెట్టుబడి కూడా వెళ్ళడం లేదు. మన క్వింటాల్కు 3-4 వేల కంటే ఎక్కువ లేదని అప్పుడు మేము అందరం పట్టుదలతోటి ఇది ఖచ్చితంగా మనకు బోర్డు కావాలి, మద్దతు ధర కావాలని మేము రైతులం అందరం నామినేషన్ వేసినాం. దాంతో ధర్మపురి అరవింద్ గారు మాకు ఒక బాండ్ పేపర్ రాసిచ్చిండు రైతాంగానికి. నేను గెలిచినట్టయితే పసుపు బోర్డు ఖచ్చితంగా తెస్తా అని బాండ్ పేపర్ రాసిచ్చిండు. ఆ బాండ్ పేపరు మేము వేసిన తర్వాత, ఆయన గెలిచిన తర్వాత మేము ఆయనని కూడా చాలాసార్లు మేము అడిగినాం, సార్ మీరు బాండ్ పేపర్ రాసిచ్చిండ్రు, మరి మా పరిస్థితి ఏంది,
మాకు మద్దతు ధర అన్నా కావాలి, లేకపోతే పసుపు బోర్డు ఖచ్చితంగా కావాలని మేము అన్నాం. అన్నాక పైసిస్ బోర్డు అని ఒక బోర్డు తెచ్చిండ్రు. పైసిస్ బోర్డు తెస్తే పైసిస్ బోర్డు తోటి లాభం లేదన్న. మాకు పసుపు ధర మద్దతు ఉండాలి, పసుపు బోర్డు కావాలి, కానీ పైసిస్ బోర్డు తోటి మనకు లాభం ఉండదని మేము అప్పుడు అన్నాం. లేదు అందులో మనకు కొన్ని వస్తాయనంటే అందులో సుగంధ ద్రవ్యాలు అన్నీ ఉంటాయి కాబట్టి అది మాకు కొద్దిగా బాగుండదన్న అని మేము ఒత్తిడి తెచ్చినాం. తెస్తే ఆయన పోయి మన ఢిల్లీ పోయి మంత్రులందరినీ కలిసి వాళ్ళపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రధాని గారి నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోయి ఇట్లా నాకు ఇబ్బంది పెడుతుండ్రు రైతాంగం మొత్తం, మరి నేను అప్పుడు బాండు రాసి ఇచ్చినా మళ్ళీ నేను నిలబడాలంటే నాకు ఇబ్బంది ఉన్నదని అంటే అప్పుడు మళ్ళీ నేను ఖచ్చితంగా నేను పసుపు బోర్డు తెస్తా, ఖచ్చితంగా తెస్తా అంటే మీరు ఇవరకు తెస్తా అన్నారు. తెలియరని మా రైతులు కూడా మేము కూడా బాసార్లు మేము ఒత్తిడి తెచ్చినాం. ఆయన దాంతో ఆయన పట్టుదలతోటి ఎంబడబడి మొన్న పసుపు బోర్డు పైసెస్ బోర్డు వద్దంటే పసుపు బోర్డు తెచ్చిండ్రు. పసుపు బోర్డు ఇప్పుడు మొన్న నిజామాబాద్లో స్టార్ట్ చేసి దాన్ని అట్లనే వదిలిపెట్టకుండా మొత్తం దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయి దాని అధికారులు అందరినీ ఇక్కడ ముందుకు తీసుకొచ్చి ఆఫీస్ ఓపెన్ చేసి దాన్ని కట్టినట్టయితే మాకు ఎందుకనంటే ఇక్కడ ప్రతి ఒక్కటి మిల్లులు కానీ మనకు సైంటిస్టులు కానీ వీళ్ళందరూ వచ్చినట్టయితే మనకు కురుకుమిన్ శాతం ఉండే వంగడాలను తయారు చేసి ఇచ్చినట్టయితే మాకు రైతులు ఇంకా ముందడికో ఇంకింత మాకు మేలు జరుగుతుందని మేము అభిప్రాయపడుతున్నాం. ఎందుకంటే ఎవరు చేసినా కానీ పట్టుదలతోటి చేసినప్పుడు ఏదైనా సాధించవచ్చు. మేము వెంబడబడ్డాం కాబట్టి వాళ్ళు చేసిండ్రు. మేము లేకపోతే వాళ్ళు ఎక్కడ చేస్తారు, అడిగేటోళ్ళు లేకపోతే అన్నం మొదలు పెడతారు. అది పరిస్థితి అట్లుండే. మేము 2018 నుంచి ఎంబడబడుట్లా వీళ్ళందరూ నేను అనేది కాదు, ఇవ్వాలనేది కాదు, ఇది రైతాంగం కృషి, ఇది రైతాంగం పట్టుదలతోటి వచ్చింది. దానికి తోడు అరవింద్ అన్న గారు వాళ్ళ మినిస్టర్లతోటి మోడీ గారితో ఎంబడబడి తీసుకొచ్చిండు. కానీ ఇదే పట్టుదలతోటి ఇంకా మాకు ఇవన్నీ ఫ్యాక్టరీలు కానీ ఇప్పుడు ఉడకబెట్టే యంత్రాలు కానీ ఆరబెట్టే యంత్రాలు కానీ తాటిపాలీలు కానీ మాకు ఈ ఆరబెట్టుకోవటానికి మన కింద మనం ఆరబెట్టుకోవటానికి ప్లాట్ఫామ్స్ ఇచ్చినట్టయితే బాగుంటుంది. రైతులు కూడా ఇంకా ముందడికెళ్ళి ఒక్కొక్క క్వింటాల్కు 15,000 ధర మద్దతు ఉండాలని మేము కోరుకుంటున్నాం. మీరు తెచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా రైతుల కృషి మీ కృషితో అందరి కృషితోటి మాకు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇది ముందుకు సాగించి మాకు ఇంకా మేలు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఓకే. అండ్ ఇంకొకటి అన్న, అంటే ఇప్పుడు పసుపు బోర్డు రావడంతో ఖచ్చితంగా మద్దతు ధర కూడా వస్తుందా, లేకుంటే మళ్ళీ దానికి కూడా మార్కెట్ ఉంటేనే వస్తుంది కదా? దీనివల్ల ఒకవేళ మద్దతు ధర లేకపోయి ఉంటే పసుపు బోర్డు వచ్చి ఏం లాభం అయి ఉంటుంది? పసుపు బోర్డు మాకు మద్దతు ధర ఉన్నట్టయితేనే లాభం ఉంటుంది. ఇప్పుడు బోర్డు వచ్చిందంటే దాన్ని ఏమన్నా ఇప్పుడు ఇంతకుముందు పొగాకు బోర్డు ఉన్నట్టు దానికి మద్దతు ధర ఏమన్నా ఇచ్చినట్టు దీనికి కూడా మద్దతు ధర కల్పించాలి. మద్దతు ధర అనేది 15,000 వరకు ఉంటేనే రైతుకు గిట్టుబాటు ఉంటుంది. ఇప్పుడు బంగారం ధర ₹1,00,000 ఉంది, 88,000 ఉంది. దీనికి ఇప్పుడు 10,000 5,000 ఇస్తే పెట్టిన పెట్టుబడి కూడా రాదు, దవ్వటానికి అవుతున్నాయి మాకు కూలీలు. కాబట్టి మాకు దీన్ని ఎక్స్పోర్ట్ పోయే విధంగా రేట్లు పెరిగే విధంగా మాకు ఖచ్చితంగా మాకు 15,000 మద్దతు ధర కూడా ఇప్పించేటట్టు చేసినట్టయితేనే మేము రైతుల మేలు జరుగుతుందని మేము విజ్ఞప్తి చేస్తాం. ఇంకొకటి అన్న, పసుపు బోర్డు చైర్మన్గా పల్లె గంగారెడ్డి అనే ఒక వ్యక్తిని నియమించినారు. అతను ఎవరు అంటే ఏం చెప్తారు మీరు? మేము ఆయనే ఒక రైతు, ఆయనే అంకాపూర్లో ఆయనే పెద్ద రైతే. ఆయన ఇక ధర్నాలు రస్తా రోకోలు చేసిండా చేయలేదా తెలియదు. అప్పుడు మేము పోయినప్పుడు కూడా ఒక్కొక్కసారి వచ్చిండు, మాతోటి కూడా ఉన్నాడు, ధర్నాలు చేసిండు. మేము పసుపు బోర్డు కావాలన్నప్పుడు కూడా మా ఎంబడ ధర్నాలకు వచ్చిండ్రు, అప్పుడు చేసిండ్రు. ఉన్నాడు ఆయన కూడా పెద్ద రైతే, పసుపు పండించిండు. మాకు కూడా తెలియదు పండించిండట, మేము ఆయన పోయి చూడలేము కానీ పండించిండట. ఆయన పెద్ద రైతే, అక్కడ ఏరియా వాళ్ళు చెప్తే మేము విన్నాం. ఆయన కూడా ఇట్లా నేను రైతు, ఇట్లా పంటలు ఇట్లా పండించిండని చెప్పిండ్రు. ఆయన కూడా రైతే కాబట్టి ఈ చైర్మన్ అయినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మాకు, ఎందుకంటే రైతాంగానికి మేలు చేయాలి, చైర్మన్ అయి రైతులకు ఉపయోగపడే విధంగా అన్ని రకాలు తెచ్చినప్పుడు చైర్మన్కి కూడా మంచి పేరు ఉంటుంది. మంచి మనకు ఏదంటే ఆయనకు కూడా మంచి పేరు వస్తుంది. రైతులను బాగు చేస్తాడు, మనం ముందుకు తీసుకుపోయి రైతులకు అన్ని విధాల పెట్టుబడులు సాయాలు ఇవన్నీ ఇంప్లిమెంట్, ఇవన్నీ మన కోల్డ్ స్టోరేజ్లు ఇవన్నీ ఉన్నప్పుడే మనకు ఏదైనా కానీ మనకు మంచిగా ఉంటుంది. అవన్నీ తీసుకొచ్చి చేయాలి. చేసినప్పుడు ఆయనకు పేరు వస్తుంది, రైతులకు మేలు జరుగుతుంది. సో ఇది మల్లన్న గారు చెప్తున్నటువంటి వాక్యాలు.